మనం ఒక అద్భుతమైన రంగంలో ఉన్నాం. ఇక్కడ మనం కేవలం ప్లాట్లు లేదా ఇల్లు అమ్మటం లేదు. ప్రజల జీవితకాల స్వప్నాల్ని నిజం చేస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో చాలామంది మంచి ఫామ్‌లో ఉండి కూడా అకస్మాత్తుగా వెనకబడిపోతుంటారు. దానికి కారణం మార్కెటింగ్ లోపం కాదు. సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలను బయటపెట్టేయటం. అంటే ఏదో ఒక వర్గానికి మద్దతుగానో, వ్యతిరేకంగానో కామెంట్స్ చేయటం. గుర్తుంచుకోండి. మీరు ఒక కులానికో, ఒక మతానికో లేదా ఒక రాజకీయ పార్టీకో మద్దతుగానో, వ్యతిరేకంగానో ఒక పోస్ట్ పెట్టారంటే తెలియకుండానే ఆ భావజాలం లేని 50% మంది కస్టమర్లను మీరు దూరం చేసుకుంటున్నట్లు. బిజినెస్‌లో ఎప్పుడూ ఒక మాట అంటుంటారు. మీ జేబులో ఏ పార్టీ కార్డైనా ఉండొచ్చు. కానీ మీ మాటలో మాత్రం అందరూ మనవారే అనే భావం ఉండాలి. మన నెట్వర్క్ పెరగాలంటే మనం లిమిటెడ్‌గా కాదు, యూనివర్సల్‌గా ఉండాలి. కస్టమర్ ఏ పార్టీ అయినా, ఏ కులమైనా మన బ్రాండ్ పేరు వినగానే వారికి ఒక్కటే నమ్మకం కలగాలి. ఈయన మనవాడు, ఈయన నమ్మకస్తుడు అని. మన ఇష్టాలు మనసులో ఉండాలి, మన సర్వీస్ మాత్రం అందరికీ అందాలి. రాజకీయాలకు, కులాలకు అతీతంగా కేవలం ప్రాజెక్ట్ విశ్లేషణ, కస్టమర్ సర్వీస్పై దృష్టి పెట్టండి. అప్పుడే మీరు ఈ రంగంలో ఎల్లకాలం అగ్రస్థానంలో కొనసాగుతారు. ఆల్ ది బెస్ట్.